సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం సింగట గ్రామానికి చెందిన సోదరులు సురేష్, వెంకటేష్ వీరిద్దరూ తమకు న్యాయం చేయండి ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని విలేకరులతో మాట్లాడుతూ నాన్నగారు అయినటువంటి నర్సింహులు 7 ఎకరాల 18 గంటల భూమి కలిగి ఉన్నారని, తమకు వంశపారంపర్యంగా భూమి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. గత కొన్ని నెలల నుంచి తమ యొక్క భూమి నుంచి 1 ఎకరం భూమిని పేర్ల లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇరువురు కలిసి తమ భూమిని ఆక్రమించుకొని తమపై దౌర్జన్యానికి దిగారన్నారు. తమ అన్నదమ్ములపై గొడవకు దిగి తమ ట్రాక్టర్ డ్రైవర్ బరిగేల మల్లేశంను కొట్టడం జరిగిందన్నారు. వెంటనే తాము స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కూడా వారి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామన్నారు. కానీ లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తమ భూమిపై మళ్లీ దౌర్జన్యంగా వచ్చి తమ భూమిని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కలెక్టర్ కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి తమ యొక్క సమస్యలను పట్టించుకోవాలని విలేకరుల సమావేశంలో తెలిపారు. నా పేరు వంజరి మహేష్. మా గ్రామం సింగాటం, మండలం గజ్వేల్, జిల్లా సిద్దిపేట. మేము గత 40 సంవత్సరాల నుంచి పాస్బుక్లు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాము. గత 6 నెలల నుంచి మళ్ళీ ఎలా లక్ష్మారెడ్డి, ఎలా రాజశేఖర రెడ్డి, ఎలా లింగారెడ్డి అన్నట్టు ముగ్గురు వచ్చి మా మీద దాడి చేసి 3 మాటలు కొట్టారు. రౌడీలంతకు వచ్చి కొడుతురు. మా పాస్బుక్లున్నాయి, మా పట్టా భూములున్నాక మన దర్జనం చేస్తాం, మొత్తం దర్జనం చేసి మళ్ళీ ఎట్లా పడితే అట్లా కొడుతురు. మళ్ళీ చంపేస్తాం పొడిచిపారేంతామని మళ్ళీ ఎట్టి పరిస్థితిగా ఎట్లా అట్లా పడితే బెదిరిస్తారు. మా నాన్న, మా అమ్మ ఉంటే వాళ్ళ ఇంటి మీద మన బావి కాడ టాక్టర్ వాళ్ళ కొట్టారు, టాక్టర్ డ్రైవర్ని కొట్టారు. మళ్ళీ మా ఇంటి మీద మా నాన్న, మా మమ్మీని కూడా కొట్టారు. మాకు తక్షణమే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, అదే మా కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళను దర్జనం చేస్తారు. ఎట్టి పరిస్థితులు రేవంత్ అన్న ఈ మనసులు పెట్టుకొని మమ్మల్ని కాపాడండి. మేము గజ్వేల్ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ చెప్పాము. ఇవాళ పొద్దుల నరసన్న కూడా చెప్పినాము. గజ్వేల్ కాంగ్రెస్ లీడర్లు అందరికీ చెప్పాము, అన్ని విధాలు వేస్తున్నాము. మళ్ళీ ఎట్టి పరిస్థితులు మా ప్రాణభయం ఉంది, మళ్ళీ ఆదుకోవాలన్నా మాకు జర ప్రాణభయం ఉంది. మనం చంపేస్తాం, గింపేస్తాం, మా ఇంటి చుట్టూ తిరుగుతారు. మా అమ్మ నాన్నను కూడా కొట్టేరు. మాకు అంతా భయంకరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ అన్న నువ్వు కలుసుకొని 2 రోజులలో ఎట్టి తక్షణమే మళ్ళీ మా ప్రాణాలు కాపాడండి. మళ్ళీ నెట్ల పడితే అట్లా బెదిరిస్తురు, కొడుతురు. మా టాక్టర్ వాళ్ళ కొట్టారు, మా డ్రైవర్ని కొట్టారు. ఇట్లా అట్లా అన్ని చేస్తారు. మాకు కబ్జా ఉంది, మేము పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ మీరు సింగట గ్రామంలో వచ్చి ఈ జాగా ఇట్లా మాది కాదనంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకుంటాం. మాకు అన్ని విధాలు ఉన్నాయి, ఆధారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నా కానీ మళ్ళీ బెదిరిస్తారు, ఎట్లా కొడుతురు. నర్సింహులు మాది పిడ్చేట్ శివారు గ్రామంలో మాకు 193, 194, 195 3 సర్వే నెంబర్లలో కలిసి మాకు 7 ఎకరాల 18 గుంటల జాగా ఉన్నది. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఉన్న జాగా వాళ్ళు వేసుకుంటున్నారు. మా జాగా వేసుకునేసరికి మేము దున్నుకుంటాం అనేసరికి మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా ట్రాక్టర్ దున్నుతుంటే ఇట్లా ట్రాక్టర్ వలగొట్టడము, మా మీద దౌర్జన్యం చేయడం చేస్తున్నారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రాబ్లం ఉంటే ఇద్దరితో ఉండి నీది నా ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది. మీరు వ్యవసాయం చేసుకుని మాదని మీరు దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం? నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క సరైన న్యాయం చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇంకొకటి మా పైన దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళు దౌర్జన్యం చేసినాక ఒక పంట కూడా వదులుకోవడం కూడా జరిగింది. సరే ఈసారి ఏమైనా న్యాయం చేస్తారని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. కానీ అట్లయినా కానీ ఏర్ల లింగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మా పైన అదేవిధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మాకు సరైన న్యాయం చేయగలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము మా మమ్మీ డాడీ పైన కూడా ఊళ్ళోకి వచ్చి వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేసి వరుతున్నారు. మాకు సరైన న్యాయం చేసి చేయగలరని మేము కోరుతున్నాము. కాంగ్రెస్ ఉన్నాం కనుక మాకు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేయగలని కోరుతున్నారు. ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్న ఏర్ల లింగారెడ్డి, ఏర్ల రాజశేఖర రెడ్డి, ఏర్ల లక్ష్మారెడ్డి పైన పార్టీని సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దౌర్జన్యం చేసే వాళ్ళకు పార్టీలో మన చోటు కల్పించకూడదని నా యొక్క మనవి.